హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివ్యశ్రీ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మేము ముందుకు ఒక మంచి రెసిపీతో వచ్చేసాను. అదేనండి బీరకాయ టమాటా పచ్చడి. ఇందులో ఏముంది అని అనుకుంటున్నారా? ఇలా ట్రై చేయండి. ఎప్పుడు చేసుకునే పచ్చడి కాకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి. టిఫిన్ అండ్ అలాగే దోశల్లోకి, ఇడ్లీలోకి, వేడివేడి అన్నంలోకి కూడా నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఎలా ట్రై చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక అందులో కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 4-5 టమాటా ముక్కల్ని, అలాగే బీరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని, అలాగే ఇందులో 5-10 పచ్చిమిర్చి చీలికలను కూడా యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి అనేది మీ పచ్చడి టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. కొంచెం చింతపండుని యాడ్ చేయడం మర్చిపోకండి. ఇలా మూత పెట్టేసి బాగా మగ్గించుకోవాలి 5-10 నిమిషాల వరకు. అలాగే చిటికెడు పసుపుని యాడ్ చేస్తున్నాను ఇలా. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొత్తిమీర ఇలా యాడ్ చేసుకుంటేనే పచ్చివాసన పోయి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు చూసారా మొత్తం వేగిపోయాయి కదా, దీన్ని చల్లారనిచ్చుకుందాం. ఒక 5-10 నిమిషాలు చల్లారనిచ్చుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 5-6 వెల్లుల్లి రెబ్బలు ముందుగా మనం వేయించి పెట్టుకున్న పచ్చడికి సంబంధించిన కూడా వేసి, అలాగే టేస్ట్ తగినంత జీలకర్ర, అలాగే టేస్ట్ తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి కొంచెం కచ్చాపచ్చగా ఫైన్ చేసుకోండి. మెత్తగా చేసుకుంటే చట్నీ అనేది టేస్ట్ ఉండదు. ఇలా వేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక అందులో ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 5-10 ఎండుమిర్చి, అలాగే కొంచెం తిరగమాత గింజల్ని, అలాగే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని టేస్ట్కి తగినంత ఇంగువని యాడ్ చేసుకోండి. ఇంగువ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసేయండి, కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటన్నిటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇప్పుడు ముందుగా మనం పచ్చడిని సర్వింగ్ బౌల్లో తీసుకున్నాం కదా, అందులో ఈ తిరగమాతని యాడ్ చేయడమేనండి. అంతేనండి, ఇలా తిరగమాత వేసుకొని తినడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రోటీ స్టైల్ లాగా టేస్ట్ వచ్చే బీరకాయ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.